నమస్తే టీజీ5 న్యూస్ కు స్వాగతం. దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా కర్మన్ ఘాట్ శివరామ క్షేత్రంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి అలంకరణ, హోమం, అభిషేకం, విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి మీర్పేట్ బీజేపీ పార్టీ కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువు తన సనాతన హైందవ ధర్మానికి కట్టుబడి ఉండాలని కోరారు. హిందూ దేవుళ్ల ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు తెలిసేలా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఈ శివరామ క్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులు కొలుస్తారనే ప్రత్యేక నానుడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ కార్పొరేటర్ సబితా రాజశేఖర్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు మా శివరామ క్షేత్రంలో నవరాత్రి భాగంగా ఆదివారం దుర్గాదేవి అలంకరణ జరిగింది. ఉదయం 5:30కు అభిషేక కార్యక్రమము, తదుపరి హోమం జరిగింది, కుంకుమార్చన, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం. రోజు దాదాపు 500 మంది మా భక్తులు, చుట్టుపక్కల కాలనీ వాళ్ళు భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు ఈ నవరాత్రులు ఘనంగా చేయాలని మన హైందవ ధర్మం మనం నేర్పించింది. ఈ హైందవ ధర్మాన్ని అందరం ఈ దసరా ఉత్సవాలు గ్రాండ్ చేసి దేశాలకు కూడా మన హైందవ ధర్మం తెలపాలని కోరుతా ఉన్నాము. ఆనాడు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని చిన్న చూపు చూస్తే, ఆ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక అమెరికా పోయి 9 రోజులు కాలు కొబ్బరి దాగి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత మన భారతదేశము ప్రపంచ దేశాలు గుర్తించినాయి. దుర్గామాత అంటే ఏంది, హిందూ ధర్మం అంటే ఏంది, దుర్గామాత పూజ ఎందుకు చేయాలి, ఆ దుర్గామాత పూజ చేస్తే మన ఫలితం ఏందని ఆ ప్రపంచ దేశాలు ఈరోజు ఆలోచన చేసి ఈరోజు అమెరికా దేశాలు అసలు హిందూ ధర్మాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. అందుకోసమే మా హిందూ ధర్మం చాలా గొప్పది. ఇక్కడ శివరామ క్షేత్రం ఏది అనుకుంటే అది ఇక్కడ శివరామ క్షేత్రంలో జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇక అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. ఇక్కడ ఏ కోరిక కూడా మేము ఛాలెంజ్ చెప్తున్నాము, ఏ కోరికైనా సరే ఇక్కడ నెరవేరుస్తామని కోరుతా ఉన్నాం. ఇక శివరామ క్షేత్రం అంటే శివుడు, రాముడు రెండు కలిపిన పేరు శివరామ క్షేత్రం అని పెట్టారు. ఈరోజు 9 రోజులు మా కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో, అల్పాహార కార్యక్రమంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మా కమిటీ సహకరిస్తున్న భక్తులకు మరియు కాలనీ పెద్దలకు, మా కమిటీ మెంబర్లకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ కూడా ముందుగా విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మా దేవాలయం తరపు నుంచి ఆశీర్వాదం చేస్తున్నాం. మాది కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి హంప్రావు కాలనీలో శ్రీ శివరామ క్షేత్రం. ఇందులో విశేషించి శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవవేతంగా చేయడం జరుగుతుంది. మొట్టమొదటి నుంచి కూడా కలశ స్థాపన మొదలుకొని ప్రతిరోజు కూడా విశేషమైన అభిషేకాలు, అలంకరణలు, కుంకుమార్చనలు, అన్నప్రసాదాలు, అల్పాహారాలు, ఇట్లాగా ప్రతి సేవ కూడా విశేషంగా అమ్మవారికి చేయడం జరుగుతుంది. విశేషించి సాయంకాలం మన దేవాలయంలో విశేషం ఏంటంటే సాయంకాలం జరిగేటువంటి ఏకంగా 21 రకాల హారతులు ఇవ్వడం ఏ దేవాలయంలో కూడా జరగదు. ఈ దేవాలయంలో అదే చాలా విశేషమైన హారతులు జరిగేటువంటి కార్యక్రమం. అందువల్ల చాలామంది భక్తులు ఎక్కడెక్కడ నుంచి దూరాల నుంచి కూడా వచ్చి మా దేవాలయంలో సాయంకాలం పూట సందర్శించుకుంటారు. సాయంకాలం జరిగేటువంటి విశేష హారతుల్లో విశేషంగా అమ్మవారిని దర్శించుకున్నట్లయితే మనసులో ఏ అభీష్టాలు ఉంటాయో, ఏ కోరికలైతే తీరకుండా ఉండిపోతాయో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి జగజ్జనని మా దేవాలయంలో కొలువైనటువంటి భ్రమరాంబిక అమ్మవారు. కావున ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆంప్రావు కాలంలో ఉన్నటువంటి శివరామ క్షేత్రంలో నుండి కొలువై ఉన్న భ్రమరాంబిక అమ్మవారిని దర్శించి తమ యొక్క మనసులో అభీష్టాలు నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.